హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. అతి తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కాకుండా డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి, జల్లించుకున్నది. ఇప్పుడు ఇందులో కమ్మగా ఉన్న ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అవసరానికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు నాననిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నీట్ గా క్లీన్ చేసుకున్న మెంతు కూర ఫుల్ కప్పు వరకు వేసుకోవాలి. చూసారు కదండి, మెంతు కూర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆకు కూరలు తినని పిల్లలకి ఏదొక వంటలో వేసి ఇలా పెట్టారంటే చక్కగా తినేస్తారు. ఈ మెంతు కూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మెంతు కూర పూర్తిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ తురుము ఒక కప్పు వరకు వేసుకుందాము. క్యారెట్ కూడా పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ వేగడానికి ఒక 2 మినిట్స్ అయినా టైం పడుతుంది. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత క్యారెట్ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి చూద్దాము. చూసారు కదండి, పిండి అయితే చక్కగా నానిపోయింది, కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న మెంతు కూర క్యారెట్ వేసేసుకుందాము. డైరెక్ట్ గా క్యారెట్ తురుము అలాగే మెంతు కూర వేసామంటే టేస్ట్ అంతగా బాగోదండి. ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క పిండుకుని వేసుకుందాము. నిమ్మరసం వేసుకున్న తర్వాత చక్కగా అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ముద్దలా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పిండిని వేసుకుందాము. పిండిని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా థిక్గా వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వేసుకోవాలి. పైన కొద్దిగా నువ్వులు వేసుకుందాము. మూత పెట్టేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా కుక్ చేసుకుందాము. మూత పెట్టేసుకుని రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, చాలా హెల్దీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.